అందరికీ ప్రైజ్ లార్డ్. సియోను శిఖర అగ్ని పరిచర్యల ద్వారా మా ఛానల్ ద్వారా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి నేను ఎంతగానో సంతోషపడుతున్నాను. ఈ సమయంలో మన తమ్ములను చూసిన విధముగా యేసు రక్తములోని ప్రయోజనాలు తెలుసుకుందాం. మొదటి ప్రయోజనం 1 యోహాను 1:7 చూస్తే శుద్ధి చేసే రక్తము. రెండో మాట విజయం ఇచ్చే రక్తము. ఈ రెండు మాటలు కూడా 1 యోహాను 1:7 రాయబడి ఉంది. మన ప్రతి పాపంలో నుండి మనల్ని పవిత్రులుగా చేసి మనల్ని శుద్ధి చేసి మనకి విజయాన్ని ఇస్తుందని ఇక్కడ రాయబడి ఉందన్నమాట. నిజంగా లోకములో అన్నిటికీ విడుదల ఉందండి. అన్ని రోగాలకు మందులు ఉన్నాయి, కానీ శాపము పాపము పోగొట్టుకోవడానికి ఏ మందు లేదు. ఒకటే మందు, అదే యేసు రక్తం. యేసు రక్తము నిన్ను నన్ను శుద్ధులుగా చేసి విజయానికి, ఓటమి లేని వారికి మనల్ని చేసి విజయానికి మనల్ని నడిపిస్తాయి. నిజంగా మూడవ మాట చూసినట్లయితే లూకా సువార్త 22:20 మనం చూస్తే కొత్త నిబంధన రక్తము. పాతబడిన మన జీవితం, శాపము పాపము రోగముతో నిండిన మన జీవితాన్ని కొత్తగా మార్చడానికి ఆయన మన కోసం రక్తము కార్చి సిలువలో తన ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆయన రక్తము మనల్ని కొత్తగా మారుస్తుంది, మన జీవితాన్ని కొత్తగా మారుస్తుంది, మనలను కొత్తగా మారుస్తుంది. నువ్వు ప్రార్థించే ప్రతిసారి నీ రక్తము చేత నన్ను కడుగయ్యా అని నువ్వు ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా ఆయన రక్తము చేత నువ్వు కడగబడతావు. నిజంగా దేవుడు ఎంత ప్రేమమయుడో ఆయన రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కరు కూడా అనుభవించే ఉంటారు. పగలు ఎండ దెబ్బ కానీ రాత్రి వెన్నెల దెబ్బ కానీ తగలకుండా మనల్ని కాచి కాపాడే దేవుడు అండి ఆయన తన రెక్కలతో మనల్ని కప్పే దేవుడు. మనం పిండంగా ఉన్నప్పుడే ఆయన మనల్ని చూసిన దేవుడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా నీకు వందనాలయ్యా. ఈ మాట విన్న ప్రతి ఒక్కరు మనసును మీరు త్రాకి వారి జీవితంలో మేలు చేయమని అడుగుతూ యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని నిరంతరము దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్.